భగవాన్ బుద్ధుడు చెప్పాడు. సింహళ భాషలో సాహిత్యం ఉంది కదా, ఆ సాహిత్యంలో ఒక మంచి కవిత ఉంది, పద్యం ఉంది. ఆ పద్యంలో ఉన్న అర్థం ఏమిటో నేను చెప్తాను మీకు. చాలా కాల క్రితం ఒక అమ్మాయి లేకపోతే ఒక మహిళ ఉండేవాడు. ఆ మహిళ ఒక్కసారి మాంసం కోసం ఒక జంతువుని చంపేసిన తర్వాత మాంసాన్ని తీసుకొని ఒక మేకను చంపేసి మాంసాలను తీసుకొని వంట చేసి తిని ఆ జీవితం గడిచిపోయింది. కానీ అలాగే చేసిన కర్మం నుంచి వచ్చే ఫలితం ద్వారా ఆ అమ్మాయి లేకపోతే ఆ మహిళ 500 సార్లు ఆ మేక లాగా కట్ చేసి తల నరికించబడి ఆ మహిళ తల నరికించబడి మరణించింది. 500 సార్లు. కొంచెం ఆలోచించండి. మనము చెడ్డ పనులు చేసేటప్పుడు కొంచెం సంతోషం రావచ్చు మనసుకి. మనము కొంచెం ద్వేషంతో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఎవరైనా చూసి అతనికి తిట్టడం, కొట్టడం కొంచెం సంతోషంగా అనిపిస్తుంది మనస్సుకు. అప్పుడు సంతోషం. కానీ ఆ కర్మం యొక్క ఫలితం వచ్చినప్పుడు అలాగే సంతోషం కాదు, కేవలం బాధనే ఉంది. అందుకే చెప్తాను, చెడ్డ పనులు చేసినప్పుడు సంతోషంగా అనిపించవచ్చు, కానీ ఫలితాలు చాలా ఘోరమైనవి. అందుకే చేయకండి. పాపకర్మాలు చేయకుండా డబ్బులు సంపాదించండి, కానీ నూతన సమాజంలో, ఆధునిక లోకంలో, ఆధునిక ప్రపంచంలో అలాంటి జీవితం గడపడం అసాధ్యమవుతుంది. జీవించవలసి వస్తే, జీవించాలనుకుంటే చెడ్డ కర్మాలు చేయాల్సి వస్తాయి. ఎక్కువగా చెడ్డ కర్మాలు చేయాల్సి వస్తాయి. లేకపోతే సమాజంలో ఉండటం కష్టమవుతుంది. అలాగే మీకు అనిపించవచ్చు, కానీ నేను చెప్తాను, కష్టంగా పాప కర్మాలు చేయకుండా ఉండండి. ఒక కథ చెప్తాను మీకు. జాతక కథ మీకు తెలుసు కదా, జాతక కథలు ఉన్నాయి భగవాన్ బుద్ధుడి యొక్క. తేమియ అనే ఒక జాతకం ఉంది. తేమియ అంటే ఒక యువరాజకుడిగా ఉన్న ఒక బోధిసత్వుడి కథ, పూర్వ జన్మం. తేమియగా ఒక కుమారుడు పుట్టాడు. అతను బోధిసత్వుడు. అతని నాన్న ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్న పెద్ద రాజా. ఆ రాజకి తర్వాత ఈ యువరాజా అంటే ఈ కుమారుడు రాజుడు అవ్వాలి. కానీ ఆ తేమియ కుమారుడికి ఒక్కసారి గుర్తుకు వచ్చింది, పోయిన ఒక జన్మలో ఒక రాజాగా ఉండిపోయి, ఒక రాజా అయి పరిపాలనం చేసేటప్పుడు పాపకర్మాలు చేసి చాలా కాలం వరకు, చాలా ఏళ్ళ వరకు నరకానికి వెళ్ళి శిక్ష తింటూ ఉండటం గురించి అతనికి గుర్తుకు వచ్చింది.
అప్పుడు ఏం చేశాడు ఆ కుమారుడు అభినయ చేశాడు. అంటే ఆ కుమారుడు యాక్ట్ చేశాడు, నటించాడు. ఆ కుమారుడు మాట్లాడలేని, వినలేని ఒక కుమారుడిగా, ఒక డెఫ్ గా, ఒక మ్యూట్ గా ఆ కుమారుడు యాక్ట్ చేశాడు. ఎందుకు అంటే చాలా భయం వచ్చింది అతనికి. నేను మళ్ళీ ఈ దేశంలో రాజా అయితే పరిపాలించాలి, చెడ్డ వాళ్ళకి దండం అంటే శిక్ష ఇవ్వాలి, పాప కర్మాలు చేయడానికి అవకాశాలు వస్తాయి, చేయవలసి వస్తాయి పాప కర్మాలు. అందుకే అలాంటి సందర్భంలో మళ్ళీ ఉండను అలాగే అనుకొని అతను నటించాడు, యాక్ట్ చేశాడు. అలాగే మీకు కూడా నేను చెప్తాను, కొన్ని సందర్భాలు రావచ్చు మీ జీవితంలో, పాప కర్మాలు చేయవలసి వస్తాయి. కానీ గట్టిగా దృఢంగా ఉండండి, చేయకుండా దృఢంగా ఉండండి. ఆకలి రావచ్చు, చెడ్డ పని చేస్తే ఆకలిగా ఉండటం అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆకలి ఎందుకు? పాపకర్మం చేయను, ఆకలిగానే ఉన్నాను, అది సరే. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఆకలిగా ఉండవచ్చు, కానీ ఈ ఫలితం, ఈ కర్మం నుంచి మీకు వచ్చే విపాకం ద్వారా అంటే ఫలితం ద్వారా మీరు సంతోషిస్తారు. భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా సంతోషిస్తారు. అందుకే చెప్తాను, పాపకర్మాలు చేయకండి. ఒకే ధర్మం, మామూలుగా ఒకే ధర్మం ఉంది గృహస్థులకు. ఆ ఒకే ధర్మం ఏంటి? పాప కర్మాలు చేయకుండా జీవించండి. పాపాలు చేయడమే మీ జీవితంలో అగాధం, నరకంగా మారిపోతుంది మీ జీవితం. ఈ ప్రపంచంలో కూడా నరకం, వచ్చే జన్మలో కూడా మీరు నరకంలో ఉంటారు. పాపకర్మాలు చేసినప్పుడు మనస్సు కూడా చాలా చాలా చెడ్డగా ఉంది, చాలా వికృతిగా విపరీతమైన మనస్సుతో మీకు ఉండవలసి వస్తుంది. అందుకే మంచి పనులు చేయండి. మంచి పనులు చేయడానికి, పుణ్యకర్మాలు చేయడానికి డబ్బులు అవసరం లేదు మనకు. మీకు అనిపించవచ్చు, మనకు అంత డబ్బులు లేవు బంతేజీ గారు, అందుకే కర్మాలు చేయడం నాకు కొంచెం కష్టం. మంచి కర్మాలు, పుణ్యకర్మాలు చేయడానికి మీకు డబ్బులు అవసరం లేదు. హృదయపూర్వకంగా ఉన్న మనస్సు, హృదయపూర్వకమైన మనస్సు కావాలి, హాయిగా ఉన్న మనస్సు కావాలి, ప్రశాంతతతో ఉన్న మనస్సు కావాలి పుణ్యకర్మాలు చేయడానికి. మీ మనస్సు గురించి చూడండి ఒక్కసారి. మనస్సులో మంచి ఆలోచనలు ఉన్నాయి కదా, ఆ ఆలోచనలు అమలు చేయండి. ఆ ఆలోచనలను అమలు చేయండి. మంచిగా మాట్లాడండి, మీ భార్యకు మంచిగా మాట్లాడండి, మీ భర్తతో పాటు మంచిగా మాట్లాడండి, కొడుకులతో, కూతురులతో, పిల్లలతో పాటు మంచిగా మాట్లాడండి, జ్ఞాతువులతో, పొరిగింటి వాళ్ళతో, చుట్టుపక్కన ఉన్న వాళ్ళతో మంచిగా జీవించండి, మంచిగా ప్రవర్తించండి. వాళ్ళ తప్పులు ఉంటే వాటి మీద దృష్టి పెట్టకుండా ఉండండి, వాటి గురించి మాట్లాడకండి. అతను అలాగే చేశాడు, చూసారా, అతను అలాగే చేశాడు, అలాగే ఆలోచించకండి. అందరూ తప్పు చేస్తాడు, అందరూ తప్పు చేయగలరు, అందరి నుంచి తప్పు అవ్వచ్చు, కానీ దాని మీద దృష్టి పెట్టకుండా
ఏదైనా మంచి పని చేస్తే ఎవరైనా దాని గురించి దృష్టి పెట్టుకొని సంతోషించండి. అది చేయడానికి చాలా లోతైన గుండె ఉండాలి. మీకు చాలా సుందరమైన అందమైన గుండె కావాలి మీకు. చూడండి, మీతో పాటు అలాంటి గుండె ఉందో లేదో చూడండి. లేకపోతే కట్టండి, బిల్డ్ చేయండి. లోపల ఒక మంచి గుండెను తయారు చేయండి. చెడ్డ ఆలోచనలు ఉంటే వదిలివేయండి, పక్కనకి రిమూవ్ చేయండి, తొలగించండి మీ మనస్సు నుంచి. మైత్రితో పాటు జీవించండి. మీరు వెళ్తారు దారిలో, నడుపుతూ మీరు వెళ్తారు. అప్పుడు ఇంకో వాహనం వస్తుంది. అక్కడి నుంచి పెట్టాడు అతను ఆ వాహనం, ఇక్కడి నుంచి పెట్టాడు, ముందుకు పెట్టాడు. మీకు చాలా కోపం రావచ్చు, కానీ ఓపికతో ఉండండి, తట్టుకోండి. నేను ఏమీ చెప్పను, నేను ఓపికతో ఉంటాను, ఓపిక పడతాను. ఎవరూ వచ్చి ఏదైనా ఏ పని చేసినా నేను ఏమీ తప్పుగా చెప్పను. నేను ఓపికతో ఉంటాను. అలాగే చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఓపికతో ఉంటే మీరు పాపకర్మం చేయరు. ఓపిక లేకపోతే మీరు పాపకర్మం చేస్తారు. పాపకర్మం వల్ల వచ్చే ఫలితం, ఆ ఫలితాన్ని తట్టుకోవడం అసాధ్యమవుతుంది. ఈ కోపం లేకపోతే ఈ పీడ, ఈ బాధ చాలా చిన్నది. కానీ ఈ చిన్న పీడను, ఈ చిన్న బాధను తట్టుకోకపోతే మీరు చేసిన చెడ్డ పని ద్వారా మీకు మళ్ళీ తిరిగి వచ్చే విపాకము అంటే ఫలితము తట్టుకోవడం అసాధ్యం. ఎందుకు అంటే అది చాలా పెద్దగా తిరిగి వస్తుంది. అదే ఈ ప్రపంచం యొక్క స్వభావం. చూడండి, ఒక రాయిని పట్టుకొని పైకి విసిరించండి, ఆకాశానికి విసిరించండి, ఏం జరుగుతుంది? ఆ రాయి మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది, మీ దగ్గరికే వస్తుంది. అలాగే మీరు చేసినది మళ్ళీ మీకు వస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా జీవించండి. చెడ్డ పనులు చేయకుండా మంచి పనులు చేయండి. మంచి ఆలోచనలతో ఉండండి. పొద్దున్నే లేవగానే ఆలోచనలు మంచిగా ఉండాలి. రాత్రి పడుకోవడానికి మీరు వెళ్తే అప్పుడు కూడా మీ ఆలోచనలు మంచిగా ఉండాలి. రాత్రిలో నిద్రపోవడానికి ముందు కొంచెం ఆలోచించండి, ఈ రోజు నేను ఏం చేశాను, నా వల్ల ఎలాంటి పనులు జరిగాయి, నేను మంచిగా ప్రవర్తించానా లేక చెడ్డగా ప్రవర్తించానా, నా వల్ల ఎలాంటి పనులు జరిగాయి, తప్పులు జరిగాయా, మంచి పనులు జరిగాయా, పుణ్య పనులు సంపాదించానా నేను, లేకపోతే పాపకర్మాలు సంపాదించానా నేను. పాపకర్మాలు సంపాదించి ఉంటే మీరు మీకే తనను తాను ఆలోచించండి, నేను మళ్ళీ అలాంటి పని చేయను, రేపు కూడా అలాగే పని చేయను, నేను ఆపుతాను, మంచిగా జీవిస్తాను, మళ్ళీ ఆ చెడ్డ పని చేయను. అలాగే దృఢ సంకల్పంతో ఉండండి. మీరు
అలాంటి దృఢ సంకల్పం చేస్తే మీరు తప్పకుండా మంచిగా జీవిస్తారు. దృఢ సంకల్పం కావాలి మనకు, పట్టుదల కావాలి మనకు. ఒక ఇల్లుని, ఒక ఇంటిని కట్టుకోవడానికి దృఢ సంకల్పం కావాలి, అది సరే. కానీ తన మనస్సుని కట్టుకోవడానికి, తన మనస్సుని అభివృద్ధి చేసుకోవడానికి, పెంచుకోవడానికి, మానసికతను పెంచుకోవడానికి పట్టుదలే కావాలి. ఆ పట్టుదల మీతో లేకపోతే ఏం జరుగుతుంది? పరిహాని చెందుతారు మీరు, పరిహానికి వెళ్తారు మీరు. జీవితం వృధా అవుతుంది మీ జీవితం. ఎందుకు అంటే మీరు చేసినంత చెడ్డ పనులే చేశారు. మనసులో సంతోషం కూడా లేదు, వచ్చే జన్మానికి ఏ ఫలితం కూడా లేదు. ఇప్పుడు కూడా బాధ, భవిష్యత్తులో కూడా బాధ. కానీ మంచి పనులు చేస్తే ఇప్పుడు కూడా సంతోషం, భవిష్యత్తులో కూడా మీరు సంతోషాన్ని అనుభవిస్తారు. అందుకే దృష్టి పెట్టండి, జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యుల కోసం, మీ స్నేహితుల కోసం, పెళ్లి కోసం, భార్య భర్త కోసం, కొడుకు కూతుర్ల కోసం పాపకర్మాలు చేయకండి. ఎందుకు అంటే మనము ఒంటరిగానే ఆ కర్మాలకు ఫలితాన్ని తీసుకుంటాం, పొందుతాం. అందుకే భగవాన్ బుద్ధుడు ఒకసారి చెప్పాడు, అత్తానం ఉపమం ఖత్వా న హనేయన ఘాతే. ఇలాంటి సంఘటన నాకు జరిగితే నేను తట్టుకోగలనా గా అనుకొని, ఏదైనా పని చేసే ముందు ఈ పని నేను అతనికి చేస్తాను, కానీ ఈ పని అతను నాకు చేస్తే నేను తట్టుకోగలనా అది అనుకొని, ఆ పని నాకు చేస్తే అది నాకు మంచిగా అనిపిస్తుందా, చెడ్డగా అనిపిస్తుందా, నేను బాధపడతానా, అలాగే అనుకొని చాలా శ్రద్ధతో ఎంచుకొని ఆ పని చేయండి అని భగవాన్ బుద్ధుడు చెప్పాడు. అందుకే నేను ఆహ్వానిస్తున్నాను, మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. పుణ్యకర్మాలు చేసుకుందాం మనం మన జీవితాలకు. ఎందుకు మనము చెడ్డ కర్మాలతో ఉంటాం? మంచిగా జీవించండి, హృదయపూర్వకంగా జీవించండి, మంచి గుండెతో పాటు జీవించండి. మీరు భారతదేశంలో ఉన్న చాలా మంచి వాళ్ళు, వందనీయ భారత మాత పిల్లలు మీరు. అందుకే చెడ్డ కర్మాలు చేయకండి, మంచి కర్మాలతో జీవించండి. అయితే మనము ఇవాళకి ఈ ప్రవచనాన్ని ముగిద్దాము. వచ్చే బుధవారంలో కూడా మళ్ళీ కలుద్దాం. మీరందరికీ ధన్యవాదాలు. మహనీయమైన త్రిరత్నము మీరందరినీ ఆశీర్వాదించుగాక. ధన్యవాదాలు.